ఓ ఇల్లు కట్టాలన్నా ఏదన్నా బంగ్లా కట్టాలన్నా ఓ రోడ్ వేయాలన్నా ఫ్లైఓవర్ వేయాలన్నా ఉత్తగా ఏటి పని కాదు. ఇంజనీర్లు రావాలి, లెక్కలు వేయాలి, ప్లాన్లు గీయాలి, అన్నీ మంచిగున్నాయని చెప్పాలి. అప్పుడే ఇల్లు కట్టుడైనా బంగ్లాలు లేపుడైనా పనంతా ఇంజనీర్లతోనే. అందుకనే ఇందిరమ్మ ఇండ్లు కట్టేటి కార్యంలా ఇంజనీర్ల సేవలను గట్టినే వాడుకుంటుర్రు. మంత్రి పొంగులేటి సార్ ఒకటే పని, ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు ఇయ్యాలి అంతే. అందుకనే కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు ఈ నడమ. ఊరూరికి పోతున్నాడు, పబ్లిక్ వివరాలు తెలుసుకొని వస్తున్నాడు. అర్హులు ఎవరు, ఇండ్లు ఎవరికి ఇయ్యాలి, లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేయాలి, ఇండ్లను ఎట్ట కట్టాలనేటి అని లెక్కలేదానికి కొంతమంది అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా పెట్టిండు. హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కింద ఓ 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద ట్రైనింగ్ ఇప్పించిండు. గట్ల ట్రైనింగ్ ఒడిపించుకున్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు చేతిలో పెట్టిండు ఇవాళ మంత్రి సారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ దాంట్లో కూడా అక్కలే ఎక్కువ మంది ఉన్నారు. 145 మంది అక్కలే. అర్హులు అయ్యేదెవలు, ఎవరికి ఇండ్లు ఇయ్యాలి అనేది లెక్కలన్నీ బయట పెట్టేదిగా ఇంజనీర్లేనట. పత్రాలు అందుడే ఆలస్యం, డ్యూటీలకు ఎక్కాల్సిందే అనుకొచ్చిండు. ఎన్ని తీర్ల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల ఒడిదొడుకులు వచ్చినా పనైతే బరాబర్ చేయాలనేది మంత్రి సార్ చెప్పిన మాట. అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇయ్యాలే, నడిమిట్ల దళారులను నమ్మొద్దు అన్నట్టే చెప్పిండు. ఇల్లు కట్టేదాన్ని బట్టి ప్రతి సోమవారం పైసలు పడతాయట అకౌంట్ల పబ్లిక్ కు. మొత్తం 22,000 కోట్ల రూపాయలతోని 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కడుతుంటే 4.5 లక్షల మంది పేర్లను సర్కారుకు పంపించే బాధ్యతను వాళ్ళకే అప్పచెప్పిరన్నట్టు అయితే.